హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ వెకేషన్స్లో పిల్లల విషయంలో పేరెంట్స్ తప్పక పాటించవలసిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్, పిల్లల్ని మార్నింగ్ అంటే ఒక 7-8 నుంచి 10 వరకు బయటికి ఆడుకోవడానికి అలౌ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 5 తర్వాత నైట్ 8 వరకు అలౌ చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే ఆ టైమింగ్స్లో సన్ రైజ్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల పిల్లలు ఆడుకున్న వాళ్ళకి డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉండదండి. అట్ ద సేమ్ టైం పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ని తీసుకోవడం మర్చిపోతూ ఉంటారండి. సో మనం వాళ్ళకి డిఫరెంట్ జ్యూసెస్ అనేవి, ఫ్రూట్ జ్యూసెస్ అనేది మధ్య మధ్యలో ఆడేటప్పుడు మధ్యలో ఇస్తూ ఉంటే చాలా డీహైడ్రేటెడ్గా బాడీ అవ్వకుండా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం కోకోనట్ వాటరు పిల్లలకి కంపల్సరిగా వీక్కి 2 టైమ్స్ అనేది సప్లై చేయడం అనేది చాలా బెస్ట్ ఐడియా అండి ఇన్ సమ్మర్లో. సో ఇంకా పిల్లలు వర్కింగ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కుదరకపోతే మ్యాక్సిమం రిమైనింగ్ 10 to 4 టైమింగ్స్లో వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అనేవి ఇంట్లోనే ఉంటూ ఇండోర్ చెస్, క్యారమ్స్ ఇలాంటి గేమ్స్ అనేవి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకునేటట్లు సెట్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకొకటి, చాలామంది పేరెంట్స్ ఓకే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అని స్టడీస్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారండి. ఇది చాలా బిగ్ మిస్టేక్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తూ మినిమం 1 అవర్ అయినా చదవకుండా వాళ్ళు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ 2-3 మంత్స్ పిల్లలు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి. సో అలా అన్కంఫర్టబుల్గా చదువు విషయంలో ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు ఈవెన్ వెకేషన్స్లో కూడా 1 అవరు పిల్లలు రీడింగ్ అనేది, రైటింగ్ ఈ 2 విషయాలు కనుక చేయగలిగితే ద బెస్ట్ ఆప్షన్. పిల్లలు ఈవెన్ స్కూల్ ఓపెన్ తర్వాత కూడా చాలా హ్యాపీగా వాళ్ళ స్టడీస్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్, పిల్లలతో మనం సమ్మర్ వెకేషన్స్లో ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయగలిగితే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.